అలాగే వేదిక పోయినటువంటి మన పెద్దలకు, చేరువచ్చినటువంటి విశ్వాసం అందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ముగ్గురుగా బర్త్డే చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఒకటి మరి సహోదరి బర్త్డే ఎన్నో సంవత్సరం వచ్చిందమ్మా? ఓకే, గాడ్ బ్లెస్ యూ తల్లి. అలాగే వేరొక బర్త్డే ఎవరికంటే క్యాలెండర్కి అన్నమాట. ఈరోజు క్యాలెండర్ పుట్టినరోజు కనుక క్యాలెండర్ బర్త్డేని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. మనకంటే ఘనంగా క్యాలెండర్ యొక్క బర్త్డేని జరుపుకుంటున్నాం. ఇక మూడవదిగా ఎవరి బర్త్డే అంటే, ఈ కాలాన్ని విభజించడానికి ఎవరు కారకులండి? ఈ క్యాలెండర్ను క్రీస్తు పూర్వం క్రీస్తు శకం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన పుట్టి దాదాపుగా 2026 సంవత్సరాలు అయింది. ఆయన కూడా బర్త్డే అనుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో సంతోషంతో ఆనందంతో మనము కొనసాగుతూ మరి ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతవరకు కార్యక్రమం చాలా చక్కగా లీడ్ చేస్తూ ఉన్నారు. చాలా టెన్షన్ తోటి, చాలా మరి పరిస్థితులు ఇబ్బందికరమైన పరిస్థితులుగా ఉన్నాయి. సమయం అనుకూలంగా లేదు. అయినప్పుడు కూడా మరి ఎంతో మందిని ఆహ్వానించారు. చాలా తక్కువగా వచ్చారు. లీడ్ చేసే వాళ్ళకి చాలా టెన్షన్గా ఉంటుంది. అయినప్పుడు కూడా దేవుడు మహా అద్భుతంగాను ఆశ్చర్యకరంగాను వాడుకుంటున్నాడు. దేవుని మీద మనము నమ్మకం కలిగి ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుని వచ్చిన దయగల తండ్రి, కృపగల దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ సమయంలో నీ పక్షముగా నిలబడి కొన్ని మాటలు వివరించడానికి సిద్ధపడి ఉన్నాను. సమయోచితమైన జ్ఞానము ప్రసాదించి విడిచిన బిడ్డలకు చక్కటి మనస్సును అనుగ్రహించి వాక్య ప్రకారంగా జీవించడానికి చూపించమని, తనని పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించమని క్రీస్తు యేసునామమున మనం ప్రార్థించని వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన ద్వారా ఒక 20 minutes నాకు సమయం ఇచ్చారు. ముందుగా నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. దేవాది దేవుడు మరి సిస్టర్ గారు చెప్పినట్లుగా మనకిచ్చినటువంటి ఆయుష్ కానీ, ఈ 2026 కానీ మన నీతి క్రియలను బట్టి కానీ, లేక మనమేదో నీతిమంతులమని మనల్ని బట్టి దేవుడు ఈ 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టలేదు. కానీ ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి మాత్రమే మనము ఈ 2026 సంవత్సరంలోకి ప్రవేశించాం. ఎంతో మంది 2026 సంవత్సరం చూడాలని ఆశ కలిగినటువంటి చాలా మంది కూడా ఈ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ మనం మాత్రమే జీవించుతూ ఉన్నామంటే గల కారణము దేవుని యొక్క ఒక ప్రణాళిక మన పట్ల ఉన్నది. ఆ ప్రణాళికను గుర్తించిన నాడే దేవుని యొక్క ఉద్దేశములను మనం గుర్తెరిగినటువంటి వారం అవుతాం. ఆ తరువాత ఆయనకి చిత్తం ఏమిటో మనం తెలుసుకుని ఆయన ఇష్టమైన బిడ్డలుగా బ్రతికితే మన ఆయుష్ను పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక సామెత ఉంటుంది, ఏమిటంటే వెన్ వీఆర్ లాస్ అవర్ మనీ వీ కెన్ గెట్ అగైన్. మనం డబ్బులు కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవచ్చు అంటే, దుబాయ్లో చాలా ఈజీ డబ్బులు సంపాదించుకోవడం. రాత్రే కోటీశ్వరుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. ఏదైనా ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు ఒక టికెట్ కొంటే, షాపింగ్ చేసినప్పుడు ఏదైనా టికెట్ కొంటే, నిజంగా నీ పక్షంలో లేకపోతే నీకు అవకాశం ఉన్నదనుకోండి, ఆ లక్కీ డ్రా నీకు వచ్చిందంటే రాత్రి నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు. అంతవరకు నువ్వు మరి ధనం లేని వాడిగా ఉన్నటువంటి నీవు ఒక్కసారిగా ధనవంతుడిగా మారిపోయే అవకాశం ఉంది. అంటే వెన్ వీఆర్ లాస్ అవర్ మనీ వీ కెన్ గెట్ అగైన్. అలాగే ఒకవేళ వెన్ వీఆర్ లాస్ అవర్ హెల్త్, మన ఆరోగ్యం కనుక పోగొట్టుకుంటే దానిని కూడా తిరిగి పొందడానికి అవకాశం ఉంది. అది ఎలాగనంటే, ఏమంటే ఒక కిడ్నీ పోయింది అనుకోండి, కిడ్నీ పోయిన తర్వాత దాన్ని మరలా రిపేర్ చేసుకునే అవకాశం ఉంది. అందుకే లేకపోతే ఎవరిదైనా కొనుక్కునే అవకాశం కూడా ఉంది. ఒకవేళ బ్లడ్, సిస్టర్ గారు చెప్పినట్లుగా రక్తహీనత వచ్చేసింది అనుకోండి, లేకపోతే బ్లడ్ బాగా తక్కువైపోయింది, దానిని మరలా పొందుకునే అవకాశం ఉంది. ఎవరి దగ్గర నుంచి అయినా బ్లడ్ డొనేట్ చేసుకుని తిరిగి మనము పొందుకోవచ్చు. అంటే ఆరోగ్యం విషయంలో కూడా ఒక ఛాన్స్ ఉంది. వెన్ వీఆర్ లాస్ అవర్ హెల్త్
we can get again. But when we are lost our time, మన యొక్క టయాన్ని లేకపోతే మన ఆయుష్ని కనుక మనము ఒక్కసారి కనుక కోల్పోతే when ever get again. ఈ దినము కనుక వెళ్ళిపోతే మరలా తిరిగి వస్తుందండి. 2025 వెళ్ళిపోయింది. తిరిగి మన జీవితంలో వచ్చే అవకాశం ఉన్నదా లేదా? ఎవరైనా చూడగలమా? ఎవ్వరము చూడలేము అసలు. ఒక్కసారి మనము 2025 దాటేసామంటే ఇక మరలా ఎప్పటికీ మన జీవితంలో రానే రాదు. అందును బట్టి అది వెళ్ళిపోయిందని చింతపడాలా, 26 వచ్చిందని సంతోషపడాలా? ఏమండి, ఒక 40 సంవత్సరాలు నాకున్నాయండి. ఈ కొత్త సంవత్సరంలో 41లో ప్రవేశించాను. బాధపడాలా, సంతోషపడాలండి? వయసు అయిపోతుంది కదండి. వయసు అయిపోయినప్పుడు బాధ వస్తుంది, సంతోషం వస్తుంది. వయసు అయిపోయే కొలది నల్లని వెంట్రుకలు తెల్లగా వస్తే ఎందుకు నల్లగా వేసుకుంటున్నాం మనం? ఎందుకు చేసుకుంటున్నాము? వయసు తక్కువగా కనపడాలనా, లేకపోతే స్టైల్ కోసమా? ఇంకా వెరీ గుడ్, బాగా యంగ్గా కనపడుతున్నారని చెప్పేసి. అంటే ఆయుష్ను తగ్గించుకోవాలనే ప్రయత్నం. కానీ ఎప్పటికీ కూడా ఎవరినైనా అడిగిన తర్వాత మన వయసు అంత ఏమన్నా సామెత ఉంది కదా, మగవాడి ఆదాయం ఉన్నట ఆడవారి యొక్క వయసును చెప్పకూడదంటే అడగకూడదటండి. అంటే ఆడవారి వయసు ఎందుకు అడగకూడదంటే అది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టుగా వయసుని చెప్పు. కానీ ఈ రోజు మనము వయసు దాటి వెళ్ళిపోతున్నామంటే హ్యాపీ న్యూ ఇయర్ ఎలా అవుతుంది? హ్యాపీ న్యూ ఇయర్ అవుతుందండి? అవదు కదా. ఒక్కసారి మన 25 వెళ్ళిపోయింది, 2025 వెళ్ళిపోయింది, మరలా దాన్ని తిరిగి రాలేదు. ఒకవేళ 2026లో ప్రవేశించామంటే దేవుడు ఎందుకో మనలను 26లో ప్రవేశపెట్టారు. కనుక ఈ దినాలలో మనకి ఇచ్చినటువంటి ఈ ఆయుష్ చాలా క్లిష్టమైన పరిస్థితి. చెప్పాం కదా, చాలా మంది మరణ దినాలు ఎక్కువైపోయినాయి. ఇంటి దగ్గర ఎక్కడైనా సరే శుభకార్యములు తక్కువ, ఆదరణ కూడికలు ఎక్కువండి, సంతాప సభలు ఎక్కువ. ఇంటి దగ్గర శుభకార్యములు లేవు. అలాంటి పరిస్థితిలో ఉన్నాము. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుడు 2026 మనకు అనుగ్రహించాలంటే మరి మనం ఏం చేయాలి? మనం అలాంటి పరిస్థితులు ఉన్నాం. అసలు మన దినాలు ఎలాగున్నామని మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదవండి ప్రియులారా. 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునేది. అమ్మా, ఇదిగో దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనిమ్మన్నాడా, పోనీయకన్నారా? మనమేమంటున్నాం? గుడ్ బై 2025 అంటున్నాం. సమయాన్ని మనం పోనిస్తున్నాము. ఎలా గడుస్తుందో తెలియదు. నువ్వు ఎంత పట్టుకున్నా ఆగకుండా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నటువంటి ఈ దినాలలో దేవుడు ఏమంటున్నాడంటే దినములు చెడ్డవే కనుక సమయాన్ని పోనీయొద్దు అంటున్నాడు. మనమేమో సమయం వెళ్ళిపోతుంటే సంతోషపడుతున్నాము. 26 వచ్చేసిందని చాలా హ్యాపీగా ఉన్నాము. దేవుడు ఏమంటున్నాడు? నో, అసలు సమయాన్ని అసలు పోనివ్వద్దు. సమయాన్ని పోనివ్వక ఏం చేయమంటున్నాడు? సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. సద్విషయములలో వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్నాడు కదని 2 పెళ్ళిళ్ళు, సద్వినియోగం చేసుకున్నాడు కదని చెప్పేసి పాపాలు ఎక్కువ చేయడం, సద్వినియోగం చేసుకోవాలన్నాను కదా అని అందరితో మనం ఎంజాయ్గా తిరగమని కాదు ప్రియమైన దేని బిడ్డలారా. సద్వినియోగం అంటే వినియోగం చేసుకోమన్నాడు. దేనిని? సమయాన్ని. ఏ విషయంలో? సద్విషయములలో సత్క్రియలలో వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. మన ఆయుష్ చాలా చిన్నదండి. మన ఆయుష్ చాలా చిన్నది. ఈ చిన్న ఆయుష్ను దేవుడు ఏమన్నాడంటే దినములు చాలా చెడ్డవి. దినములు చెడ్డవంటే మంగళవారం చెడ్డది, శుక్రవారం చెడ్డదని ఆ యొక్క భావంతో కాదు దేవుడు చెబుతున్నది. మనుషులంటే దేశం అంటే మట్టి కాదు, ఆ మనుషులు కదా. అంటే ఇదిగో ఏ దినాల్లో ఉన్నామంటే చాలా భయంకరము దినము. అంటే రేపటి దినం మనది కాదో లేదో ఎవ్వరికీ తెలియదు. కనుక రేపు మనం ఉంటామో లేదో తెలియదు. గనుక ఈ దినాన్ని మనం సద్వినియోగం చేసుకుని దేవుని కొరకు ఈ ఒక్క దినమైన మనం బ్రతికితే రేపు చనిపోతే ఏమైపోతామండి? ఓకే, పరలోకంలో ఆ ఒడ్డున పడిపోతాం. ఆ ఒక్క దినము, ఒక్క గడియను మనం సద్వినియోగం చేసుకోవాలట. ఎందుకొరకంటే దేవుని దృష్టిలో మన ఆయుష్ అసలు లేనట్టే
ఉన్నది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించి నేను ముగించేస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. త్వరగా, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను 1000 సంవత్సరములను, దేవుని దృష్టి గట 1000 సంవత్సరాలు, మనకున్నటువంటి ఒక 1000 సంవత్సరాలు దేవుని దృష్టికి ఎంతటండి? ఒక దినము. 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి ఒక దినమట. మనకు 1000 సంవత్సరాలే ఉన్నదండి. అసలు 100 సంవత్సరాలే కష్టం. డబ్బది అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన దృష్టి గట 1000 సంవత్సరాలు ఒక దినము పోలి ఉన్నదట. కానీ మనం 1000 సంవత్సరాలు బ్రతకడం లేదు. అసలు 1000 సంవత్సరాలు ఆయన దృష్టికి ఒక దినం అవుతే, ఒకసారి చిన్నగా క్యాల్కులేషన్ చేద్దాం. ఆయన దృష్టికి ఒక దినము, మనకి 1000 సంవత్సరాలు. అంటే 1000 సంవత్సరాల్లో సగం చేస్తే 500 సంవత్సరాలు దేవుని దృష్టికి ఎంత? ఆయన ఒక దినం కదని, ఒక పూట అంటే 12 గంటలు, హాఫ్ డే. ఆయన దృష్టికి హాఫ్ డే అయితే మన దృష్టికి 500 సంవత్సరాలు. మరలా 500 సంవత్సరాలు ఆఫ్ చేద్దాం. 250 ఇయర్స్, 250 సంవత్సరాలు ఆయన దృష్టికి అవుతే, మన దృష్టికి 250 సంవత్సరాలు అవుతే దేవుని దృష్టికి ఎంత? ఏమండి? 6 గంటలు. ఆయన దృష్టికి 6 గంటలు, మన దృష్టికి 250 సంవత్సరాలు. మరలా 250ని కట్ చేద్దాం, 125 సంవత్సరాలు మన దృష్టికి అయితే దేవుని దృష్టికి ఎన్ని? 3. అంటే ఆయన 3 గంటలు ఆయన దృష్టిలో, మన ఆయుస్సు 125. మరలా 125ని సగం చేద్దాం, 62.5. 62.5 సంవత్సరాలు మనకైతే దేవుని దృష్టికి ఎంత? అంటే దేవుని దృష్టికి మనకు 65 సంవత్సరాలు మనం బ్రతుకుతున్నామంటే ఆయన మనకి ఎంత సమయం ఇచ్చినట్టు? గంటన్నర. అంటే గంటన్నరలో మనం రావడము, ఇక్కడ జీవించేయడం, తిరిగి వెళ్ళిపోతున్నాము. అది ఆయన. మీకు అర్థమవుతుందా? ఆయన దృష్టిలో గంటన్నర వాల్యూ, ఆ సంవత్సరం విలువ, గంటన్నర ఉన్నటువంటి ఆ సమయము మనకి 65 సంవత్సరాలండి. 25 సంవత్సరాలు. అసలు ఆయన దృష్టికి మన ఆయుష్ ఉన్నదా? అందుకే అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వద్దు. మీరు ఎంతో సమయం ఉందనుకున్నారు, కానీ అది నా దృష్టికి ఓన్లీ 1.5 hour ఉంది. ఎంత చిన్న ఆయుష్ అండి. ఒకసారి బైబిల్ చూద్దాం. ఒకసారి కీర్తనల గ్రంథము 39వ కీర్తన. జ్ఞాని అయినటువంటి మరి ప్రవక్త గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసుకున్నట్లయితే, దావీదు గారు మహారాజు గారు రాస్తూ ఉన్నటువంటి మాట, 39వ కీర్తన 4వ వచనం. యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము బెత్తెడంతగా చేసి ఉన్నాం. అంటే ఆయన దృష్టికి మన దినములు అంతనా బెత్తెడంతగా. అంటే 1.5 hour అంతే. 1.5 hour అంటే ఎంతండి? 3 120. అంటే అంత చిన్న ఆయువు కలిగినట్టు మనము ఎంత ప్రగల్భాలు పలుకుతామో, ఎన్నెన్ని ఆలోచనలు, ఎన్నెన్ని. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ఆయుష్ ఎంత? బెత్తెడంతగా. ఇంకా ఏమంటున్నాడు దాని కింద చూసినట్లయితే, నీ సన్నిధిని నా ఆయుష్ కాలము ఉందా లేదా? అసలు లేదట. మన ఆయుష్, మన 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆయుష్ అట అసలు లేనే లేదట ఆయన దృష్టికి. అలాంటి వారమైన మనము, ప్రభువా అది, ప్రభువా ఇది, అయ్యో వచ్చేసింది 2026 అని సంతోషంతో గొంతులు వేద్దామా? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోమని చెప్పేసి అన్నారంటే, అజ్ఞానుల వలె కాక, అంటే అలా అజ్ఞానంగా ఆలోచించక, ఈ విధంగా నీ ఆయుష్ ఎంతో జ్ఞానం కలిగి లెక్క కట్టుకుని బ్రతికితే, నేను గంటన్నర బ్రతుకుతున్నాను ఆయన దృష్టిలో అని చెప్పేసి గనక మనం ఉంటే, చాలా చాలా బుద్ధిమంతులుగాను ఆయన కొరకు చాలా ప్రయాసపడతాము.
చూసారా, ఈ కార్యక్రమం ప్రారంభం కానించి నేను చూస్తున్నాను బ్రదర్ గారు, కృష్ణ బ్రదర్ గారు ఎంత ఎంత తొందరగా సమయం లేదు అని ఎవరో హెల్ప్ చేయడం లేదు. 1 man షో కింద పాపం ఆయన అలా చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది లేదు, సమయం అయిపోతుంది, పక్క నుంచి ఫోన్లు, ఎంత అడవడి. ఏదో రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి, దేవుని యొక్క కృపను పొందుకుని ఆయన సన్నిధానంలో మేము కూడా నీ సేవ చేస్తున్నామయ్యా అని మన్నను పొందుకోవాలని ప్రయాసం. ఆ ప్రయాసములు ఎంత ఒడిదుడుకుగా, ఎంత కంగారుగా చేస్తున్నారు. మనం వచ్చేసి హ్యాపీగా కాల్ మీద కాల్ వేసి ఇంకా స్టార్ట్ చేయలేదా, అప్పుడే ఎందుకు వచ్చేసాం అని చెప్పేసి మనం అనుకుంటున్నాను. వేసి ఎంత పులిగట్టేయారు ఎందుకంట. ఇలాంటి కామెంట్స్ చేస్తున్నామే కానీ ప్రయాసం, ఎంత ప్రయాసమో తెలుసండి, ఎంత ప్రయాసమో. ఒకవేళ ఇదేమన్నా ఎప్పుడుదన్నా ప్లాన్ ఎప్పుడుది, 1వ తారీఖు అంటే ఎంత ఘనంగా చేయాలి. కుర్చీలన్నీ ఖాళీగా, అయ్యో ఎంతగా చేసామే, ఎవరు రాలేకపోయారు, ఒక చింత ఉంటుంది. గనుక దేవుని యొక్క కార్యక్రమం చేసే ప్రతి ఒక్కరు కూడా అజ్ఞానం వల్లే కాక జ్ఞానుల వల్లే నడుచుకుని సద్వినియోగం చేసుకోవాలంటున్నాడు. ఇంకొక మాట మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు వారి భూమి మీద ఎన్ని దినాలు బ్రతికారండి? 33.5 సంవత్సరాలు. అంటే యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు అయితే దేవుని దృష్టికి ఎంత? 30 minutes అనమాట. అంటే నాయనా నువ్వు వెళ్తావో ఒక అరగంటలో తిరిగి వచ్చేస్తావంటే, ఈ అరగంటలో ఉన్నటువంటి ఈ పరిస్థితి నువ్వు ఎంత చేస్తావంటే, నాకు శక్తి ఉన్నంత వరకు నేను చేస్తానని చెప్పేసి ఆయన వచ్చిన వెంటనే బాప్తిసం తీసుకోవడం, మరి లేచి రండి ఇతర సమీప గ్రామాలలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించము, ఇందు నిమిత్తమై కదా నేను బయలుదేరి వచ్చి తిని, నా సమయం లేదు, ఇదిగో నేను వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయిన తర్వాత మీరు అనాథలుగా ఉండరు, మీ కొరకు నేనేం చేస్తానో తెలుసా, ఆదరణకర్తలుగా పంపిస్తాను, కానీ నా ఆయుష్ మాత్రము కొంచెమే కనుక నాకు సమయం లేదు, నాకు పండగ వద్దు, బర్త్డేలు వద్దు, నాకు ఏమీ వద్దు, అసలు నేను ఈ భూమి మీద సంతోషించడానికి రాలేదు. ఎందుకొరకంటే సమయం నాకు లేదు, నాకు సమయం లేదు. కనుక ఇచ్చినటువంటి ప్రతి క్షణము, ఇచ్చిన ప్రతి నిమిషము, గంట నేను సద్వినియోగం చేసుకోవాలని రండి నేను పెద్దల కాడ లేచి అని చెప్పేసి అంటారు. చూద్దాం మార్కు సువార్త మాట. మార్కు సువార్త 1వ అధ్యాయము 35. ఆయన పెందలగాడే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా ఇదిగో పెందలగాడ లేచిపోయి, ఒకవేళ వెలుగు వచ్చేస్తే నేను ప్రార్థనలో ఉంటే వీరందరికి సువార్త ఆలస్యం అయిపోద్దని చెప్పేసి పెందలగాడే లేచి సువార్త ప్రకటించాలనుకున్నాడు. ఎందుకోసమంటే ఆయన సమయము ఓన్లీ 30 minutes అంతే. మనది 1.5 గంట క్యాసెట్ ఉండదు కదా, 90 క్యాసెట్ ఉండదు చూసా. అలాంటి సమయం పొందుకున్న మనము, ఆయన అంటున్నాడు నీ ఆయుస్సు నా దృష్టిలో అసలు లేదు, నీ దృష్టిలో నా ఆయుస్సు లేదయ్యా అంటున్నాడు. మరి అలాంటప్పుడు పండగలు చేసుకుందామా, దేవుని కొరకు గొప్పగా బ్రతుకుదామా? ఎవరెవరైతే ఏ తీర్మానాలు ఎంచుకున్నారో, ఈ సంవత్సరం నేను ఈ పని చేయాలని, ఈ సంవత్సరం ఇదిగో ఈ బైబిల్ చదువుకోవాలని కొంతమంది, ఈ సంవత్సరం నేను యథార్థంగా బ్రతకాలని, ఈ సంవత్సరంలో నేను ఈ పని చేసి దేవుని నేను మెప్పు పొందుకోవాలని ఆశ కలిగినటువంటి వారు ఎవరో ఉన్నారో, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తారని మంచి రెస్టారెంట్లకు వెళ్ళి మంచి భోజనం ఆర్డర్ చేసిన తర్వాత నా ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాడు దేవుడిని. అది కాదండి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తామంటే. నీ ఆశ లోకాశలను బట్టి కాదు, దేవుని యొక్క పని మీద నీ ఆశ ఉండాలి. అది అందుకొరకు అంటాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని, నీకు ఆశ ఉండాలి, దేవుని కొరకు నేను ఏదో చెయ్యాలి. అది చేయగలిగినటువంటి ఆశ నీకుంటే ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. చివరిగా నేను ఒక ఉపమానాన్ని మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఏంటంటే, ఒక 3 తలాంతులు ఇచ్చాడు కదండి. ఒకరికి 1, ఒకరికి 5, ఒకటి 10. టాలెంట్స్ అంటారు దాన్ని. తలాంత్ అంటే ఒక నీకు ఏదైతే దేవుడు అనుగ్రహించారో ఆ తలాంతుని మనము దాన్ని ఎలా కాకుండా ఒకడికి 1 సంవత్సరము, ఒకడికి 5 సంవత్సరాలు, ఒకడికి 10 సంవత్సరాలు ఆయన ఇచ్చాడేమో. ఎందుకొరకు ఈ 2025 సంవత్సరం ముగిసిపోయిన తర్వాత 26కి వచ్చిన తర్వాత ఇందులో ఎవరికో దేవుడు ఒకే సంవత్సరం ఇచ్చాడు, ఇందులో ఎవరికో 10 సంవత్సరాలు మాత్రమే ఇచ్చాడు, ఇందులో ఎవరికో 5 సంవత్సరాలు మార్చాడు. ఒకవేళ ఇందులో ఎవరైనా సరే 2026 చూడమేమో,
గనుక ఈ 2026లో వచ్చినట్టు మనము జాగ్రత్తగా డిసెంబర్ నెల వచ్చినప్పటికి పని చేస్తే బలా నమ్మకమైన దాసుడా, నువ్వు ఒకటిలో నమ్మకం ఉన్నా కనుక ఇంకోటి ఇస్తున్నాను, 27 కూడా ఇచ్చేస్తున్నాను. 5 తలాంతులకు వారికి అవి 5 తలాంతులు సంపాదించాడు కదా, ఇదిగో బలా నమ్మకమైన దాసుడా, ఇంకొక 5 సంవత్సరాలు నీకు ఇస్తున్నాను, ఇంకా అని చెప్పేసి 10 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నటువంటి వాడు బాగా నమ్మకం కలిగి ఉన్నాడు. ఇంకో బలా నమ్మకమైన దాసుడా, నువ్వు ఇందులో చాలా నమ్మకంగా ఉన్నావు కనుక ఇంకో 10 ఇస్తానని చెప్పేసి ఇస్తాడు. అంటే నీ ఆయుష్ని పెంచుకోవడం కూడా నీలోనే నాలోనే ఉన్నది. కనుక దేవుడు ఏమన్నాడు, ఇదిగో కలిగి ఉన్న వానికి ఇంకా ఇవ్వబడనంటే నువ్వు ఆయుష్ పొందుకున్నావు, ఆ ఆయుష్లో చక్కగా నువ్వు నమ్మకం కలిగి ఉన్నావు. అప్పుడు దేవుడు అంటున్నాడు, సర్లే కలిగి ఉన్నవాడు నమ్మకంగా ఉన్నాడు కదా, ఇంకొంచెం ఇద్దామని చెప్పేసి దేవుడు ఇస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఉన్న ఆయుష్ను కూడా ఇచ్చిన ఆ సంవత్సరాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసుకోనకుండా దాచిపెట్టేసి నీ ఆత్మీయంగా ఎదుగుదల కాకుండా, అయ్యో ఎందుకు వచ్చింది బాధలే, చేస్తే బాధ, చేయకపోతే బాధ, స్టేజ్ ఎక్కితే బాధ, ఎక్కకపోతే బాధ, పాట పాడితే బాధ, పాడకపోతే బాధ, పాడామంటే సరిగా పాడలేదంటారు, వాక్యం ప్రార్థన చేస్తే సరిగా ప్రార్థన చేయలేదంటారు, నువ్వు ఎవరినైనా తీసుకొస్తాకి వెళ్తే తొందరగా రాలేదంటారు. ఈ కామెంట్స్ అన్ని ఎవరు పడతారు? దూరంగా ఉంటే సరిపోలా, నేను కామ్గా ఉండి వెనకల సీట్లో కూర్చుంటానని చెప్పేసి ఉంటారు చూసారా. వాళ్ళ మాట ఏంటో తెలుసా, ఇదిగో నువ్వు ఒక సంవత్సరం ఇచ్చావు, అందులో నేను సరిగా చేసినా సరిగా చేయకుండా నీతో ప్రాబ్లం కనుక నేను మానేస్తానంటే అప్పుడు ఏమంటారు, చెడ్డ దాసుగా కలిగినది నీకు ఇంకొక సంవత్సరమో ఇంకో 10 సంవత్సరాల్లో ఇవ్వాలనుకున్నాను, కానీ నువ్వేం చేస్తావంటే ఇచ్చిన ఆయుష్ను సద్వినియోగం చేసుకోలేదు కనుక, అజ్ఞానంగా ఉన్నావు కనుక, ఇదిగో కలిగి ఉన్నది కూడా ఈ రాత్రే రా మీ ప్రాణాన్ని అడుగుతున్నారని చెప్పేసి ఉన్న ఆయుష్ను కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కనుక నీ ఆయుష్ను పెంచుకోవాలని నీ చేతిలో నా చేతిలో ఉంది. ఆ ఆయుష్ మనకి ఒక 5 సంవత్సరాలు ఇచ్చాడంటే గొప్ప ఆయుష్, కానీ దేవుని దృష్టిలో చాలా చిన్నది. కనుక ఇలాంటి ఆయుష్ను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, కానీ పండగ చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. అయినప్పుడు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి చెప్పుకుంటున్నామే. అలా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నటువంటి వారు మనం ఎలా ఉన్నాం తెలుసా, ఆయన దృష్టిలో అతిథులాగా ఉన్నామట. ఏంటి, ఈ భూమి పైన ఆయన గుడారంలో అతిథులుగా ఉన్నాం. అతిథులుగా వచ్చినటువంటి మనము అతిథులుగానే వెళ్ళాలి, కానీ ఇక్కడ దిష్ట వేసుకోకూడదు, ఉండాలని ప్రయాసపడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దృష్టికి మన ఆయుష్ ఏమని తెలుసా, లేనట్టే ఉన్నది. చివరిగా ఇండియాలో ఒక స్కిట్ వేశారండి పిల్లలు. ఎలాగంటే 4 పిల్లలు చనిపోయిన వానికి పాడి కడతారు కదండి, భార్యలు చేస్తారు, లేకపోతే పెట్లు పెడతాం మనం. హైందవులు అయితే ఒక కట్టెలు పాడి కడతారు. అలా పాడి కట్టి 4 పిల్లలేమో అక్కడ 2025ని అక్కడ పెట్టి ఏడుస్తున్నారు, అయ్యో చచ్చిపోతున్నావు, వెళ్ళిపోతున్నావా, ఇక మరలా రావు, నువ్వు ఎప్పటికీ రావు కనుక వెళ్ళిపోతావని వాళ్ళు అక్కడ ఏడుస్తున్నారు. వీళ్ళు కూడా పాడి కడుతూ వెళ్ళిపోతుంది 2025 మాకు ఇంక దొరకదు, ఇంక రాదు అని చెప్పేసి వీళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఆ పాడి మీద పెట్టి ఎదరేమో ఒకడు ఒక కుండ పట్టుకుని నడుచుకుంటూ వెళుతున్నాడు. దానికి ఏం చేస్తాకి, తలకొరివి పెట్టడానికి వీళ్ళు మోసుకు వస్తున్నారు. దేన్ని, శవమని కాదండి, 2025ని మోసుకుని పోయి వెళ్ళి శ్మశానములో ఖాళీ చేస్తున్నారు. అది చూడడానికి ఏదో మనకు నవ్వుగా ఉన్నప్పుడు కూడా వాస్తవానికి అది మరలా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎప్పటికీ తిరిగి రాడు ఆ భూమి మీదకి. అలాగే ఒకసారి మనకు ఒక సంవత్సరం దాటిపోతే అది ఎప్పటికీ తిరిగి రాదు. కనుక సమయము, ఇదిగో దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక, ఏమంటే అర్థమైందా 2025ని కాల్చివేయడం అంటే? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునేది. మనం ఎప్పుడు కూడా మన యొక్క దినములను లెక్క ఎలా తెలుసుకుంటానంటే, ఎప్పుడైనా సరే ఈ రోజు నేను దేవుని కొరకు చాలా ఇష్టంగా బ్రతికాను, ఏ పాపము చేయలేదు కనుక దేవునికి స్తోత్రం అని చెప్పేసి అనుకోండి, నెక్స్ట్ డే నీకు హ్యాపీగా ఉంటుంది. ఈ రోజు నేను దేవుని కొరకు ఇదిగో ఈ పని చేశాను తండ్రి, నీ చిత్తమైతే ఇంకో దినము నాకు అనుగ్రహించు అని చెప్పేసి ప్రతి దినము కూడా మనము సరి చేసుకుంటూ ఆయనకి మనం సమర్పించుకుంటే, నిన్ను బట్టి నీ చుట్టుపక్కల వారికి ఆయుష్నిస్తాడు, నిన్ను బట్టి నీ చుట్టుపక్కల వారికి మరి ఏమి ఆశీర్వదిస్తాయి. అలాగే నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వాదం పొందుకుంటారు. ఎందుకోసమంటే ఒకరిని బట్టి దేవుడు అందరికి కూడా ఆయుష్నిచ్చే దేవుడు.
అందరినీ ప్రేమించే దేవుడు. ఎందుకోసమంటే మరి నీకు సేవ చేయాలి కదా, నీకు పని ఇవ్వాలి కదా, నీకు మంచి జీతాలు ఇవ్వాలంటే వాళ్ళు ఉండాలి కదా. అందుకొరకు దేవుడు పోషిస్తాడు, నిన్నును బట్టి అందరూ బ్రతికేస్తాడు. అందుకొరకు దేవుడు అని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు మరి మనము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా ప్రియులారా, ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనం అందరము కూడా ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ, ఇదిగో దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని ఎల్లప్పుడూ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన ప్రతి గడియ ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చి ఏ సమయమును కూడా పోనీయకుండా సద్వినియోగం ఎలా చేసుకున్నాడో అదే విధిగా మనం చేసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తుని మనకు మాదిరిగా పంపించి ఉన్నాడు. కనుక ఈ 2026లో ప్రతి ఒక్కరు కూడా మరి హృదయాలు వెలుగులా ఉండాలి. ఎందుకొరకంటే దేవుని యొక్క ఆత్మ మన దగ్గర ఉన్నప్పుడు ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా వెలుగుగా కనపడాలి, కానీ చీకటితో ఉండకూడదు. మరలా దేవుడు మరి 2026 సంవత్సరం 27 సంవత్సరంలో ఈ విధంగా న్యూ ఇయర్ జరుపుకున్నప్పుడు ఈ హాల్ అంతా కూడా ఫుల్ అయిపోయి ఈ యొక్క క్రిస్టీ బ్రదర్ గారు చేస్తున్నటువంటి సేవలో ఈ అలయన్ ఎవాంజికల్ తెలుగు చర్చ్ ఫుల్ఫిల్ అయిపోయి దేవునికి పంట తీసుకొచ్చేవాడిగా ఉంటే అప్పుడు దేవుని అందిస్తారు, బలా నమ్మకమైన దాసుడా ఇదిగో నీకు ఆయుష్ని ఇంకా ఇస్తానని చెప్పేసి అంటారు. కనుక ఆ విధంగా పనిచేసేవారు నమ్మకంగా చేస్తూ, సహకరించేవారు నమ్మకంగా సహకరిస్తూ మన కష్టాన్ని దేవుని కొరకు హెచ్చిస్తే దేవుడు మన కష్టాన్ని ఎప్పుడు కూడా మర్చిపోడు. ఆయన అన్యాయం చేయట అసంభవం, ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఆ ప్రతిఫలం పొందుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం నాకు అనుగ్రహించినటువంటి ఈ తెలుగు ఎవాంజికల్ చర్చ్ వారి మరి క్రిస్టీ బ్రదర్ గారికి, పద్మశ్రీ గారికి, వారి యొక్క బృందానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మీరు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే గాడ్ బ్లెస్ యు ఆల్.